నంద్యాలలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేయాలి. రైతు సంఘం డిమాండ్. మార్కెట్ కు చారిత్రక గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి. నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్ లో స్వాతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని పునరుద్ధరించి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సందర్భంగా రైతు సంఘ నాయకులు గాంధీ చౌక్ లోని కూరగాయల మార్కెట్ వద్ద మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలోనే టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా విగ్రహం శిథిల వ్యవస్థకు చేరుకుపోవడంతో దాన్ని అక్కడి నుంచి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించినట్టు తెలిపారు. మార్కెట్ కు ప్రత్యేక చరిత్ర ఉన్నందున తిరిగి అదే ప్రదేశంలో ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ఈ సమయంలో మార్కెట్ కు మరింత గుర్తింపు తీసుకురావడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ కు ప్రకాశం పంతులు కూరగాయల మార్కెట్ గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు గుర్తింపు కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలుగుతోందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాలానుగుణంగా పట్టణం పెరిగిన తర్వాత అక్కడ రద్దీ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న మన మొదటి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం అక్కడ శిథిలావస్థకు పోయినందువల్ల కొన్ని అనివార్య కారణాలతో అక్కడ అది డ్యామేజ్ కావడం వల్ల దాన్ని తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిసరాల్లో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ అక్కడ గతంలో ఆ పేరున్న అక్కడ వెలుగొందిన ఆ కూరగాయల మార్కెట్ దినాదినా అభివృద్ధి చెందుతుంది. ఈ విగ్రహాన్ని అక్కడ పెట్టడమే, అక్కడ ప్రతిష్ఠించడమే, పునఃప్రతిష్ఠించడమే కరెక్ట్ అని చెప్పి నందిరాయి సమాఖ్య ద్వారా మేము అనుకొని ఈరోజు కమిషనర్ గారిని కలవగా వారు ఈ విషయంలో నిజంగా మంచి కార్యక్రమం అని చెప్పి ఆయన కూడా చెప్పారు. రాబో రోజుల్లో 70-100 కోట్లతో దాన్ని అభివృద్ధి చేస్తున్నాము మార్కెట్ను. ఆ మార్కెట్ను అభివృద్ధి చేసే సందర్భంలో ఈ స్టాచ్యూని కూడా అక్కడే పెట్టడానికి ప్రభుత్వానికి మేము తెలుపుతాము అనే విధంగా వారు మాకు ఇప్పుడు ఒక మంచి వార్త చెప్పినారు. రాబో రోజుల్లో మన ముఖ్యమంత్రి గతంలో రాష్ట్రానికి మంచి వన్డే తెచ్చిన ముఖ్యమంత్రి గారి పేరున ఉన్న ఆ మార్కెట్లో అక్కడే ప్రతిష్ఠించి నంద్యాల గౌరవాన్ని మరింత పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నంద్యాల మున్సిపల్ గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము నందిరాయి సమాఖ్య ద్వారా. థ్యాంక్ యూ. నందిరాయి సమాఖ్య ఉపాధ్యక్షుడు నేను. ఈరోజు మేము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కలిసినటువంటి విషయం ఏమంటే, టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద నంద్యాలలో కూరగాయల మార్కెట్కు అక్కడ ఆయన పేరు మీద నడుస్తున్నది. అక్కడ స్టాచ్యూ కూడా ఉన్నది. మరి అది కాలక్రమంలో మరి ఏం జరిగిందో మాకైతే విషయం తెలియదు. కానీ ఆ పేరు మార్చారు. నెక్స్ట్ ఆ విగ్రహం లేకుండా చేసి ఆ స్టాచ్యూని ఇక్కడ ప్రతిష్ఠించారు మున్సిపల్ ఆఫీసులో. చాలా సంతోషం. కానీ అక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పేరు మీదనే కూరగాయల మార్కెట్ నడపాలని, ఎందుకంటే ఆయన మహానుభావుడు, నిస్వార్థుడు. అటువంటి ఆయన కోసము ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని కలవడము, కమిషనర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఖచ్చితంగా మీరు అడిగినటువంటి కోరిక జినైన్ న్యాయబద్ధమైనది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కోరికను మేము మన్నిస్తాము. ఖచ్చితంగా రేపు డెవలప్మెంట్లో మేము దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ చేయబోతున్నాము. ప్రభుత్వానికి కూడా తెలియపరిచి అటువంటి ఆయన విగ్రహాన్ని ప్లస్ పేరును అక్కడ పెట్టే విధంగా మీ కోరిక తీరుస్తామని చెప్పేసి ఆయన చెప్పడము చాలా మాకు సంతోషంగా ఉంది. కమిషనర్ గారిని కూడా అభినందిస్తున్నాము. ఆయన మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇది సమాజంలో రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. ఒక మహానుభావుడు యొక్క పేరు కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మేము వచ్చాము. మా కోరికను ఆయన మన్నించాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆ కమిషనర్ గారిని కూడా అభినందిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు సంపాదించి ఆ అమౌంట్ అంతా కూడా రైతాంగానికి అట్లా పేదలకు పంచిపెట్టినటువంటి మహనీయుని జ్ఞాపకార్థం నంద్యాలలో ఈ యొక్క ప్రకాశం పంతులు గారి పేరు మీద నంద్యాల కూరగాయల మార్కెట్లో ఇంతకుముందు ప్రవేశపెట్టడం జరిగింది. శిథిలావస్థలో ఉండగా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన మున్సిపల్ కార్యాలయంలో ఉంచడం జరిగింది. దాన్ని తిరిగి కూరగాయల మార్కెట్ స్థానంలో ప్రతిష్ఠించాలని కోరుకుంటూ ఈ దినం కమిషనర్ గారిని కోరడం జరిగింది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.